సమాధానం వస్తుందా లేదా, ఎందుకని? ఇది టైటిల్. మన ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు రాసుకోండి. నా ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు, ఇది రాసుకోండి. ఇది అందరు ప్రశ్న వేసుకుంటున్నాం మనం. హల్లెలూయా. ఏం చేస్తున్నాం? ప్రశ్న వేసుకుంటున్నాం. నా ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు? ఆమేన్. భార్య అడుగుతుంది కదా భర్తని, ఏమని? ఎందుకు సాకవు, ఎందుకు పోషించవు, ఎందుకు నా అవసరాలు తీర్చవు అని గట్టిగా అడగటానికి లైసెన్స్ ఏంటి? భార్యకున్న లైసెన్స్ ఏంటండి? భర్తను అడగడానికి ఉన్న లైసెన్స్ ఏంటి? నేను కట్నం ఇచ్చాను అది కాదు. మెళ్ళో గట్టి తాడు ఉంటుంది కండి, మెళ్ళో గట్టి తాడు పట్టుకొని నువ్వు తాళి కట్టావు కదా, నువ్వు నన్ను చేసుకున్నావు కదా, నన్ను ఎందుకు సాకు, నా పిల్లల్ని ఎందుకు చూసుకోవని గట్టిగా ఎలాగైతే నిలదీస్తుందో, దేవుని దగ్గర కూడా మనం మోకరించినప్పుడు అడుగుతాం, నా ప్రార్థన ఎందుకు? మీరు చెప్పట్లేదు కానీ దావీదు భలే చక్కగా అన్నాడు, నా ప్రార్థనకు నువ్వెందుకు విముఖుడవై ఉన్నావు, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నా ప్రార్థనకి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదయ్యా, నువ్వు ఎందుకు విముఖుడవై దాక్కొని ఎందుకున్నావు అంటున్నాడు దావీదు. ఆ దమ్ము ఉండాలి, ఆ ధైర్యంతో కూడిన ప్రార్థన మనం చేయగలిగిన సత్తా మనలో ఉండాలి. ఆమేన్. ఎందుకు ప్రార్థనకు సమాధానం రావట్లేదు? నేను రెండు విషయాలు చెప్తాను. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. టైటిల్లో ఇవి 2 పాయింట్స్ మీదుగా నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. చాలండి బా, హల్లెలూయా చెప్తా. ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. ఏంటి? మనం ఇందాకదా చెప్పుకున్నాం కదండి 2 నిమిషాలు. నా ప్రార్థన ఎందుకు వినవు, నా ప్రార్థనకి ఎందుకు సమాధానం రాదు, నా ప్రార్థనకి ఎందుకు రిప్లై రావట్లేదు అన్నదానికి దేవుడు ఏం చెప్తున్నాడు? చెప్పరు. అక్కడ రాయబడిన మాట చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. 2వది కీర్తన 66:18 కూడా. హల్లెలూయా. ఒకటేంటంటే హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రైజ్ ది లార్డ్. అంటే పాపము మన హృదయంలో ఏం చేస్తున్నాం? లక్ష్యం చేస్తున్నాం, లక్ష్యం ఉంచుతున్నాం. దేని విషయంలో? పాపం విషయంలో లక్ష్యం ఉంచటం వలన మన ప్రార్థనకు సమాధానం రావట్లేదు. పద్మాసు దీపంలో శరీరంతో ఉన్నాడు. ఎవరు? యోహాను. పద్మాసు దీపంలో శరీరం మాత్రమే ఉంది ఆ పద్మాసు దీపంలో. కానీ ఆయన ఏమై ఉన్నాడట? ఆత్మవశుడనై నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరమేమో శ్రమలో ఉంది. వినండి, శరీరం కష్టాల్లో ఉంది, శరీరం బాధల్లో ఉంది, శరీరం సగమట్టుకు కాలిపోయి ఉంది. కానీ ఆత్మ ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? దేవునితో పోరాడుతుంది. అందుకంటాడు, నేను ఆత్మవశుడనై దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాను, నేను ఆత్మవశుడనై దేవునితో మాట్లాడుతున్నాను. నేను ఆత్మవశుడనై ఉండగా ఇదిగో దేవదూతలు ఇలా కనబడుతూ ఉన్నారు, పెద్దలు ఇలా కనబడుతూ ఉన్నారు. శరీరం శ్రమలో ఉంది, ఆత్మ దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా చెప్దాం.
యోహాను భక్తుడు చూడండి, పద్మాసు దీపంలో శారీరకంగా ఉన్నాడు కానీ తన ఆత్మ మాత్రం దేవుని దగ్గర ఏం చేస్తుందంటే పోరాడుతుందండి. ఆమేన్. ఆత్మ పోరాటం చేస్తూ ఉంది. అందుకని కాగుతున్న సలసలమని కాగుతున్న నూనెలో వేసినా కూడా బ్రతికిన భక్తుడండి ఆయన. ఎవరో యోహానండి. కాగుతున్న నూనెలో వేశారట, అయినా కూడా బ్రతికాడు. అందుకని ఏమంటారు, ఇటు గట్టోడు రా బాబు అంటారు. అలా బ్రతికినోడు ఏమంటారు, ఈ గట్టి పిండం, గట్టి ప్రాణం. ఒక తల్లిదండ్రులు అంటున్నారు, ఈడు ఆ కడుపులో ఉన్నప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు పోయి ఉన్నా బాగుండు, పుట్టి పెరిగిన తర్వాత వాడు ఎటువంటి ప్రయోజకుడు కాలేదు, తల్లిదండ్రులకి కుటుంబానికి దుఃఖానికి కారణమయ్యాడని ఒక తల్లి ఏడుస్తూ ఉంది. పిండముగా ఉన్నప్పుడే నువ్వు రాలిపోతే బాగుండు, నువ్వు చనిపోతే బాగుండని. అదే పిండములో ఉండంగా శ్రమలో లేకపోతే బలహీనతో వచ్చి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి పుట్టినా కూడా శ్వాస లేక, ప్రాణం లేక, ఊపిరి లేక, ఏడుపు రానప్పుడు డాక్టర్లు 1,00,000 ప్రయత్నాలు చేసి వాడిని బ్రతికించి ఆ బ్రతికిన వాడు ప్రయోజకుడైనప్పుడు ఒక మాట చెప్తారు, వీడు పిండముగా ఉన్నప్పుడే. ఈ పిండం గట్టి పిండం అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గట్టి పిండం ఎవరయ్యా అంటే యోహాను. 85 సంవత్సరాల వయసులో 85 సంవత్సరాల వయసులో పద్మాసు దీపంలో శరీరం మాత్రమే శ్రమలో నలిగిపోతున్నా, కరిగిపోతున్నా కూడా తన ప్రాణాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడండి. పరలోక దర్శనాన్ని చూస్తున్నాడండి. ప్రకటన గ్రంథం అంటేనే దర్శనము. ఏంటండి, ప్రకటన గ్రంథం మొత్తం ఎలా రాశాడు? శరీరం శ్రమలో ఉన్నా కూడా ఆత్మవశుడై ఉండి దేవుని దగ్గర ప్రత్యక్షతను పొందుకొని ప్రకటన గ్రంథాన్ని రాశాడు యోహాను భక్తుడు. అంటే ప్రార్థనలో మనం ఎక్కాల్సిన కొండలు చాలా ఉన్నాయి. ప్రార్థనలో మనం ఎక్కవలసిన కొండలు చాలా ఉన్నాయి. పాపము యందు లక్ష్యముంచి ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమాధానం. చూడండి అక్కడ మీరు చదవండి, మళ్ళా చక్కగా ఉంటుందాడా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, పాపుల మనవి ఆలకించినంట ఎవడైనను. చూడండి, ఒకటి పాపము యందు లక్ష్యం ఉంచకూడదు. దేని మీద? పాపము యందు లక్ష్యం ఉంచటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనందరం ఏదో ఒక రకమైన బలహీనతలోంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఒకళ్ళు విగ్రహారాధన, ఒకళ్ళు వ్యభిచారము, ఒకళ్ళు త్రాగుడు, ఒకళ్ళు తిరుగుబోతుతనం, ఒకళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు, ఒకళ్ళు పాపంలో పట్టుబడిన వాళ్ళు, ఒకళ్ళు రకరకాల అనుభవాలతో ఇక్కడ మనందరం ఉన్నాం ఒకప్పుడు కదా. వాటి నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మరలా దాని గురించిన ఆలోచన చేసేటప్పుడు ఒక ఉదాహరణ గుర్తొస్తూ ఉంది. రే మనం బాగా ఏమనుకోవద్దు, ఇక్కడ కొంచెం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అంటే, ఒకప్పుడు తాగిన వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ తమ్ముడు ప్రసన్న ఉన్నాడు, తమ్ముడు సునీల్ ఉన్నాడు, తమ్ముడు జాషువా కూడా ఆ స్థితిలో నుంచే దేవుడు బయటికి తీసుకొచ్చాడు కదా. అదొక నరకం. వాళ్ళ ముగ్గురికి మైక్ ఇస్తే నేను వాక్యం చెప్పలేను, అంత పెద్ద పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు తాగే వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే ఆ ఫ్రెండ్స్ కలిసినప్పుడు, బారే మామా సుమారుగా లేపుంటారుగా, బాటిల్ తాగినట్టున్నారుగా, రాత్రి సూపర్గా కలిసినట్టున్నారు. కానీ ఒకవేళ అదంతా ఊహించుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు దాన్ని మానినట్టు కాదట. అది మానినట్టు కాదు, అది ఇంకా బీజం. అంటే ఉదాహరణ చెప్తాను. ఎలిఫెంట్ గ్రౌండ్ ఉంది కదా, ఎలిఫెంట్ గ్రౌండ్ ఉందనుకోండి, ఏదో ఒకరోజు ఏమవుద్ది, ఫ్లైట్ అక్కడ ఏమవుద్ది, టేకప్ అవుద్ది. అసలు ఎలిఫెంట్ గ్రౌండే లేదనుకోండి, సిగ్నల్ రాదు, ఫ్లైట్ అక్కడ టేకప్ అవ్వదు. మనం ఎలిఫెంట్ గ్రౌండ్ కట్టుకొని కూర్చున్నాం. లక్ష్యం ఉంచటం అంటే తాగటం మాత్రమే కాదు, తాగిన వాడిని గురించి గొప్పగా మాట్లాడుకోవటం కూడా దాని యందు లక్ష్యం ఉంచటమేనంట. వింటున్నారా మీరు ముగ్గురు? హల్లెలూయా చెప్పండి.
అంటే దాని గురించి పూర్తి ఏమవ్వాలి, బయటపడిపోవాలి, పూర్తిగా బయటికి రావాలి. అసలు ఆ టాపిక్కే రాకూడదు. రే నేను బాటిల్ ఎత్తానంటే నువ్వేం తాగుతావురా, నువ్వు తాగేది మూతే. నేను బాటిల్ ఎత్తానంటే మా ఆవిడకు కూడా తెలీదు. ఎట్ట తెలిసి సవాల చాకులు పసర్లో దొంపదాగా ఎన్ని నవ్వులుతారో మందులు భార్యగా తెలియకుండా ఉండటానికి వాడు పడే ప్రయాస అంతే ఇంత కాదు. మనం కూడా బిర్యానీ ఆత్రంగా తింటాం. బిర్యానీ తిని దాన్ని అరిగించుకోవడానికి మళ్ళీ 4 రకాల ఐటమ్స్ తింటాం. ఏంటి చెప్పరు? ఒకటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీము, ఇంకోటి సూపు, ఇంకోటి 4 బనానాలు తింటారు. సోంపు వాడిస్తాడు మళ్ళీ అంజులో అక్కడ జీలకర్ర, దాంట్లో ఒక తీగుండే బెల్లం జీరా ఇస్తాడు. తింటాం ఎందుకు? మళ్ళీ ఈ బాధలన్నీ ఎందుకు? హల్లెలూయా. అదే ఇంట్లో భోజనం చేసినప్పుడు చెప్పరేంటి, మీరే ధన్యులు. ఇంట్లో తినేవాళ్ళే ధన్యులు. మీరు అనుకుంటారు బిర్యానీలు బొరీలు. నిన్న వేణాన్ని పెట్టాడు ఒక వీడియో. ఆయనకి మన మీద బాగా కుళ్ళు ఎక్కువ. ఎందుకంటే మనం బిర్యానీలు తింటున్నామని కుళ్ళుకుంటున్నాడేమో. నేను అదే పెట్టాను, ఏనాయనా ఏం తినేవా మమ్మల్ని? నువ్వు ఎట్టాగా తినవు, ఎట్టాగా తీసుకెళ్ళవు మా చెల్లిని, మమ్మల్ని తిని అంటే తిను, కానీ వీడియో చూసిన తర్వాత తిను అన్నాడు. వీడియో చూస్తే అబ్బా ఆ బిర్యానీలో అన్ని పురుగులేనండి. నిజంగా ఆ బిర్యానీ చూసినాక, ఆయన చూపించిన వీడియో చూసినాక రాత్రి సప్పబడ్డ భోజనం తినొచ్చాం. మరి ఏం చేద్దాం? అల్లెలు చెప్పట్లేదు. కాబట్టి మనసులో లక్ష్యం ఉంచినా కూడా, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు చూసి అబ్బా భలే పని చేశారా, ఏం సహాయం కావాలన్నా చేస్తాను, ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తానని నువ్వు సపోర్ట్ చేసావనుకో, అది మంచిది కాదు. లక్ష్యం ఉంచటం అంటే ఏంటంటే, పాపం మనమే చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసినా కూడా దాని యందు నీకేమున్నట్టు? లక్ష్యం ఉంచినట్టే. రే ఒకప్పుడు తాగాను రా, తిరిగాను రా అని సాక్ష్యం అలాగా చెప్పాల్సింది. పశ్చాత్తాపడాలట. ఏం చేయాలి? పశ్చాత్తాపడు. మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పేటప్పుడు, ఒకప్పుడు దుర్మార్గుడిగా బ్రతికాను, ఒకప్పుడు ఎలా బ్రతికాను, భార్యను కొట్టాను, తిట్టాను, మందు తాగాను, డబ్బులను పోగొట్టుకున్నా, లక్షలు పోగొట్టుకున్నానని ఏడుస్తూ ఎప్పుడైతే సాక్ష్యం చెప్తావో అప్పుడు దాని మీద నువ్వేం లేదు, మనస్సు లేదు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని అసహించుకోవాలి మనం. పాపం యందు లక్ష్యం ఉంచడం అంటే పాపం చేయటమే కాదు, దాన్ని ఎంకరేజ్ చేయటం కూడా పాపమే, దాన్ని సపోర్ట్ చేయటం కూడా పాపమే. పాపం యందు లక్ష్యం ఉంచుతున్నాము కాబట్టి మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరట్లేదండి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8:13. అది కదా. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏడే ఉన్నారా? అల్లులు చెప్పండి ఒకసారి. మీరు చదివేదాన్ని బట్టి ఏడ చెప్పాల్సి వస్తుంది. 19, 13 చెప్పా కదా. సరే పొరపాటు క్షమించండి, జీవగ్రంథం నుంచి తీసేయండి. హల్లెలూయా. నేను సారీ చెప్తాను, మీరు చెప్పరు, అదే నా బాధ. 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవునికి మహిమ కలుగునుగాక. చెడుతనమును ఏం చేయాలంట? అసహించుకోవాలి. అసలు దాని గురించి పెద్దగా చెప్పుకోకూడదు. నేను సినిమాలు మానాను, నువ్వేం మానేవురా, నేను తాగుడు మానాను, నువ్వేం మానేవురా, నేను బూతులు మానాను, నువ్వేం మానేవురా అని పెద్దగా చెప్పుకోకూడదట. అసహించుకోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. పాపం యందు లక్ష్యం ఉంచటం అంటే పాపం చేయటం మాత్రమే కాదండి, పదే దాని గురించి చెప్పట్లేదు. ఓ పాస్టర్ గారు ఉన్నాడు, నేను పేరు చెప్పను, మళ్ళీ మీరు చెప్తారు. నేను బైబిల్ పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా అంతటోడు నా అంటారు కదా. హల్లెలూయా. అంటే ఆయన పూర్తిగా దాన్ని తీసేయలేదు.
పూర్తిగా దాని నుంచి వెళ్ళిపోతే దాని ప్రస్తావనే మనం తీసుకురామండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చారు. ఐగుప్తు నుంచి వచ్చారు కానీ ఐగుప్తు యొక్క లక్షణాలు అలాగే ఉండిపోయినాయి. చెప్పట్లేదు, అవునా కదా? ఐగుప్తుని కేవలం ఎలా విడిచిపెట్టారు? శారీరకంగా మాత్రమే దానిలో నుంచి బయటకు వచ్చారు. ఆమేన్. శారీరకంగా మాత్రమే దాని నుంచి బయటకు వచ్చారు. కానీ ఐగుప్తులో ఉన్న గుణం, ఐగుప్తులో ఉన్న లక్షణాలు, ఐగుప్తులో ఉన్న తంత్రాలు, ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహారాధన తయారు చేసిన వస్తువులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అవి పూర్తిగా ఏం చేయలేదు, వాళ్ళు విడిచిపెట్టలేదు. మీరు అలా చెప్తారన్నా అంటారా? దూడను తయారు చేసింది ఎవరు? చెప్పట్లేదు, ఇశ్రాయేలీలే కదా. మరి ఆడ నుంచి వచ్చిన వస్తువులు బొమ్మను తయారు చేయటానికి ఏం కావాలి? వస్తువులు కావాలి, పరికరాలు కావాలి. పరికరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. పైకి మాత్రం ఏం చెప్తున్నాం? ఐగుప్తుకి మాకు సంబంధం చెప్పట్లేదు. ఐగుప్తుకి మాకు సంబంధం లేదు. మేము యేసుప్రభువుని నమ్మాం, గట్టి బైబిల్ పెద్దది కూడా పెట్టుకున్నాం, చర్చికి పోతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. కేవలం పాపము చేయటం వల్లనే కాదు, అది తప్పు. ఆ బీజము కూడా మన దగ్గర ఉండకూడదు. హల్లెలూయా చెప్దాం. ఆ బీజం కూడా మన దగ్గర ఉండకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును అసహించుకోవడం. సహించకూడదు. ఇది చెడు, ఇది పాపం అన్నప్పుడు దాన్ని అసహించుకోవాలి. నేను మొన్న చెప్పాను ఫినెహాసు గురించి. అక్కడ తెగులొచ్చి 20,000 మంది చనిపోతే ఫిలిష్తీయులతో కలిసి ఇశ్రాయేలీయుడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అది చూసిన దేవునికి ఏం కలిగిందట? దేవుడు కూడా దానిని అసహించుకున్నాడట, వారవలేకపోయాడంట. అది చూసిన ఫినెహాసు కూడా ఏం చేశాడు? వారవలేక వాళ్ళిద్దరి మధ్యలో నుంచి కత్తిని భూమిలోకి దింపాడండి. అసహించుకోవాలి. మనం తినకూడని కూర మన ముందుకు వస్తేనే ఏమంటాం? చెప్పరేంటండి? మనం తినకూడని కూర ఉంది, అది మన ముందు పెట్టారనుకోండి, దాన్ని ఏం చేస్తాం? స్తోత్రం ప్రభువా, ఏమనుకోద్దయ్యా ఈ పూటకి అంటామా? అసహించుకుంటాం. ఆమేన్. ఏమంటే మజ్జిగ తాగినంత ఈజీగా ఇష్టం తాగమంటే ప్రార్థన దీనికోసం నా ప్రార్థన చేస్తున్నా ఈ అంటామా? అసహించుకుంటామా లేదా? చెప్పరేంటండి? పాపాన్ని కూడా ఏం చేయాలంట? పాపాన్ని కూడా అసహించుకోవాలి. చిచ్చి, యేసయ్య రక్తంలో నన్ను ఆయన ఏం చేశాడు? కడిగి పవిత్రపరిచాడు. మరలా ఏంది ఇది నాకు అంటే? మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి కారణం ఏంటి? మీరు చదివారు యోహాను 9:31లో, పాపుల మనవి ఆలకించడు. 66:18లో, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటయ్యా అంటే, మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి కారణం పాపుల మనవి దేవుడు వినడు. క్లియర్ కట్. ఆమేన్. పాపమునందు లక్ష్యం ఉంచితే నా ప్రార్థనకు సమాధానం రాదు. కొంతమంది అంటారు, ఎలా ఉంటారంటే, బావి దగ్గరికి వెళ్తాడు, ఆ బావిలో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళే నా దగ్గరికి రావాలంటాడు. ఆ నీళ్ళే నా దగ్గరకు వస్తే నేను అప్పుడు నమ్ముతానంటాడు. బావికేం బాధండి? తాగితే బ్రతుకుతావు? చెప్పండి. తాగకపోతే నువ్వే చేస్తావు. యేసు ప్రభువును స్వీకరిస్తే జీవం, నిత్య జీవం. స్వీకరించకపోతే నష్టం యేసు ప్రభువుకు కాదు. చెప్పట్లేదు, మనకే నష్టం అండి. హల్లెలూయా చెప్దాం. భక్తులు ఎందుకు చల్లగా ఉన్నారు? వాతావరణం చల్లగా ఉందని మీరు చల్లగా ఉంటారా? హల్లెలూయా. బావికేమి సమస్య అండి? నువ్వు ఆకాశం మీద అలిగితే ఆకాశానికి ఏం బాధ? భూమి మీద అలిగితే భూమికేం బాధ? బావి మీద అలిగితే బావికేమి నొప్పి? సమస్య ఎవరికి? మనకే. కాబట్టి నీళ్ళే రావాలి నేను తాగాలంటే కుదరదు. నీళ్ళ దగ్గరికి మనం
వెళ్ళాలండి. కాబట్టి లక్ష్యం ఉంచాల్సింది వేటి మీద? దేవుని సన్నిధికి రావాలన్న దాని మీద లక్ష్యం ఉండాలి. దేవుని పని చేయాలన్న దాని మీద లక్ష్యం ఉండాలి. ప్రభు కోసం బ్రతకాలన్న దాని మీద లక్ష్యం ఉండాలి. సువార్త ప్రకటించాలన్న లక్ష్యం ఉండాలి. అనేకులను ప్రభు దగ్గర నడిపించాలన్న లక్ష్యం ఉండాలి. నా ఆధ్యాత్మిక స్థితిని నేను కాపాడుకోవాలన్న ఆలోచన ఉండాలి. వాటి మీద ఉండాలి. కానీ లక్ష్యము లోకం మీద లక్ష్యం ఉంచొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. పాపము నిన్ను పట్టుకుంటుందంట. ఏం చేస్తుంది? మొన్న జరిగింది తుని. ఎక్కడ? తునిలో. మరి గట్టిగా చెప్తున్నాడు. నేను సర్పంచ్ ఏమన్నాడు? కౌన్సిలర్ నేను కౌన్సిలర్ నేను ఏమనుకున్నా? నేను దబాయిస్తున్నాడు అండి. కొంతమంది అలాగే ఉన్నారు భక్తులు. తప్పు వాళ్ళే చేస్తారు, పాపం వాళ్ళే చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళే దబాయిస్తారు. చూద్దా అంటారు. యువతలోడు గట్టివాడు కాబట్టి గట్టిగా నిలబడ్డాడు. నా పుట్టాడు అయితే వందనాలు సార్ అని చెప్పి వెళ్ళిపోతాడేమో. అలా వెళ్ళటానికి నిర్ణయించుకోలేదు నేను కూడా. హల్లెలూయా. పాపం ఏం చేసింది చెప్పండి? తెల్లారే ఏమాడండి? తెల్లారి 2 రోజులకు అటు ఇటుకి ఏమైంది? కోర్టుకు తీసుకెళ్తుంటే చెరువులో దూకి చచ్చిపోయాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును. నేను చేసింది తప్పు. అరే మనవరాలండి, మనవరాల వయసున్న అమ్మాయిని తోటలోకి తీసుకెళ్ళి పాడు పని చేసింది కాక దబాయిస్తున్నాడు. దేవుడు కోపపడి ఉంటాడండి. ఎవరు కోపం వచ్చి ఉంటుంది? దేవునికే కోపం వచ్చింది. నలుగురు 4 రకాలుగా తిడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. కౌన్సిలర్ అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అతను. పాపం అతన్ని ప్రేరేపించింది. బ్రతకటం కంటే చావటమే మేలు అనుకుని ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, పాపమును అసహించుకోవాలండి క్రైస్తవుడు. నీకేదో అనుకూలంగా ఉన్నాడు, నీ మాటకు అనుకూలంగా ఉంది, నువ్వు చెప్తే వింటున్నాడు, నీకు పలుకుతున్నాడు అని పాపాన్ని ఏం చేయకూడదు? మనం సపోర్ట్ చేయకూడదు. హల్లెలూయా చెప్దాం. కొంతమంది అలాగే ఉన్నారు భక్తులు. వాళ్ళ అవసరాల కోసం ఏం చేస్తున్నారు? తప్పును తప్పుగా ఖండించట్లా. తప్పు ఇది, తప్పును తప్పుగానే ఖండించాలి. వచ్చినా రాకపోయినా మందిరానికి నువ్వు సపోర్ట్ చేస్తే నీ పని జరుగుద్ది అంతే. కానీ దేవుడు మాత్రం బాధపడతాడు వెనక. అవును కదా? అందుకని పాపము యందు ఏముంచారంట? లక్ష్యం ఉంచుకోరు. పాపం చేయటమే కాదు, పాపాన్ని సపోర్ట్ చేయటం కూడా పెద్ద తప్పని బైబిల్ చెప్తుంది. రెండవదిగా ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం. మార్క్స్ వార్త 11:25. హల్లెలూయా చెప్పండి. క్షమించే మనసు లేకుండా ప్రార్థన చేసిన ప్రయోజనం. మీరు చదివింది అదేనా? మరి ఎందుకు స్వరాలు ఎత్తి సమాధానం చెప్పరు? ఇప్పుడు మన ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే మనం ఏం చేసుకుంటున్నాం? పరిశీలన చేసుకుంటున్నాం. పొలంలో విత్తనాలు వేశారు, అవి పండలేదు, రాలేదు, మొలకలో ఏం చేస్తావు? పరిశీలన చేసుకుంటారా లేదా? అడుగుతారా లేదా? ఆడు ఫోన్ చేస్తాడు, కంపెనీ సరైన విత్తనాలు ఇచ్చావా లేదా, సరిగ్గా నాటారా లేదా, నీళ్ళు ఉన్నాయా లేదా, ఏంటి ప్రాబ్లం, ఎందుకు పండలేదు, పోయిన సంవత్సరం బాగా పండింది కదా, ఈ సంవత్సరం ఎందుకు పండలేదని ఒకసారి ఏం చేస్తాం? పరిశీలన చేస్తాం కదా. హల్లెలూయా చెప్పండి. వ్యాపారం మొదలుపెట్టారు, పోయిన నెల బాగా జరిగింది వ్యాపారం, ఈసారి సరిగ్గా జరగలేదంటే ఏంటి? ఎక్కడ లోపం ఉంది, ఎందుకు జరగట్లేదు? నేను యూట్యూబ్ ఛానల్లో మేము అప్డేట్ చేస్తున్నాం వీడియో. మధ్యాహ్నం పోయి కూర్చున్న పగల నిన్నంతా తమ్ముడి దగ్గర ఉన్న దాదాపుగా రాత్రి 9 వరకు అప్డేట్ చేసుకుంటా, మెసేజ్లన్నీ చూసుకుంటా ఉన్నాం. ఒకసారి పెట్టాము, అది రాలేదు. మళ్ళీ వెంటనే ఏం చేశాడు కుర్రోడు? దాని గురించి తెలుసు కాబట్టి 1-2 సార్లు దాన్ని రిమూవ్ చేసి మళ్ళా పెడితే అప్పుడు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. అంటే మన ప్రార్థనకు సమాధానం ఎందుకు రాలేదని ప్రభు పాదాల దగ్గర ఎతకాలి. బొలోమంటే ఏడుతో సరిపోదు, రిప్లై వచ్చేదాకా ఏడవాలి. అయితే రిప్లై ఎందుకు రావాలో కూడా ఏం చేయాలి?
పరిశీలన చేసుకోవాలి. అదే చెప్తున్నాడు వాక్యం ఇక్కడ. పాపం అందు లక్ష్యం ఉంటే పరిశీలన, పాపం ఉండి ప్రార్థన చేస్తే వింటున్నాడు, వినను అన్నాడు దేవుడు. రెండవదిగా ఏమన్నాడు మీరు చదివారు, మీకు ఒకని మీద విరోధమైనను దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఎవరినైనా సరే క్షమించే మనస్సు లేకుండా మనం ప్రార్థన చేసిన గంటల తరబడి చేసిన ప్రయోజనం లేదు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఒక సేవకుడిగా ఉన్నాను, ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్నాను, నీ ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు ఈరోజు చెప్తున్నా విను. ఇప్పటి వరకు ఒకవేళ క్షమించే మనసు నీకు లేదేమో. క్షమించే మనసు లేకుండా రమ్మనండి, వాళ్ళు వస్తే మేమెందుకు క్షమించాం అంటే ఇటు ఉద్దేశం ఏంటి? వాళ్ళే వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. అవునా కదా? అలాగ ఉన్నారు బ్యాచ్ భక్తులు. అలాగ ఉన్నారంటే మేమైతే క్షమించాం, వాళ్ళంతటా వాళ్ళు వస్తే మేము క్షమిస్తాం అంటే వాడి ఉద్దేశం ఏంటంటే తప్పు చేసింది వాడే, మళ్ళీ క్షమాపణ కోరుకునేది కూడా లేరా? అలాంటి భక్తులు తప్పు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ క్షమాపణ కూడా వాడే వచ్చి కాళ్ళు పట్టుకుంటే తప్ప క్షమించని అన్నాడు. అది కాదు క్షమాపణ. ప్రభు పాదాల దగ్గర మోకరించాలి, ప్రభు పాదాలు పట్టుకొని ఏడవాలి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్షమించే మనసు లేకపోతే మన జీవితాల్లో దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగవు. మత్తయి సువార్త 11:23 చదవండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 5:24 చదువుదాం. తర్వాత మార్కు సువార్త 11:23 తీసి పెట్టుకోండి. 5:24 బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ఏది ముఖ్యం? బలి అర్పించటం ముఖ్యం కాదు, సమాధానపడడం ముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. సౌలును అభిషేకించింది ఎవరు? సమూయేలు సౌలును అభిషేకించాడు. సౌలు ఒక సందర్భంలో చేయకూడని పని చేస్తే సౌలు గద్దించాడని సౌలు చనిపోయేంత వరకు సమాధాన పడలేదట. ఎవరో? సౌలు రాజు సమూయేలుతో ఏం పడలేదు, కనీసం దర్శించలేదట. సౌలు రాజు సమూయేలుని ఏం చేయలేదు, దర్శించలేదు, రాలేదు, తన ఇంటికి రాలేదు, తన దగ్గర సలహా తీసుకోలేదు. తప్పు చేసింది ఎవరో? సౌలే. చేయకూడని బలి అర్పించింది సౌలే. అందుకంటాడు, బలి అర్పించుట ముఖ్యము కాదు సౌలా, మాట వినుట శ్రేష్టమమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ గద్దించాడని చెప్పి సౌలు చనిపోయేంత వరకు సమాధాన పడలేదు సమూయేలుతోనండి. కానీ సమూయేలు ఏమంటాడు తెలుసా? అయ్యా, ఒక్కసారి క్షమించయ్యా, తెలుసో తెలియకో తప్పు చేశాడయ్యా, ఒక్కసారి క్షమించమని సమూయేలు సౌలు కోసం మొర్రపెట్టని రోజే లేదటండి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనసులో ఏదో కక్ష పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, నన్ను గద్దించాడు, నన్ను తిట్టాడు, నన్నే టార్గెట్ చేశాడని సౌలు సమూయేలు మీద ద్వేషం పెట్టుకొని సంవత్సరాల తరబడి సమాధానమే పడలేదు, ఇంటికి కూడా వచ్చి పలకరించలేదట. అది బైబిల్ చదివినప్పుడు చాలా వేదన కలిగింది. చాలామంది అలాగే ఉన్నారు సంఘంలో. నీ బాగు కోసమే కదా ఈ మాట చెప్పేది, నువ్వు సరి చేసుకోవాలనే కదా వాక్యంలో దేవుడు మాట్లాడేది. హల్లెలూయా. సమాధాన పడకుండా బలులు అర్పించొద్దు. అదే అంటాడు మత్తయి సువార్తలు చదవండి మళ్ళీ 5:24. బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి, అది నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని కాదు మందిరంలో, నేను సేవ చేస్తున్నాను మందిరంలో, నేను కానుకలు ఎత్తున్నాను, దశంభాగాలు ఎత్తున్నాను మందిరంలో, నేను పరిచర్య చేస్తున్నాను మందిరంలో అని అంటే సరిపోదట. ఇక్కడ కావలసింది బలులు కాదు, సమాధాన పడండి, కూర్చొని మాట్లాడండి అండి.
ద్వేషం పెంచుకుంటే ద్వేషం ఏమవుద్ది, రాను రాను ఎక్కువైపోద్దండి. సరి చేసుకునే స్థాయి ఏమవుతుంది, దాటిపోతుంది. అందుకని మొదట ఏమవ్వాలి, సమాధానం పడాలి, మాట్లాడాలి. ఇప్పుడు సమాధానం పడని వాడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తే ఏమవుద్ది, మనసులో కక్ష పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అహంకారం పెట్టుకొని, అసూయ పెట్టుకొని గంటల తరబడి ప్రార్థన చేస్తే ఏమన్నాడు బైబిల్? కృపరాజు చెప్పలేదు ఈ మాట, దేవుడే చెప్తున్నాడు. పాపమందు లక్ష్యం ఉంచితే ఆ ప్రార్థన నేను వినను. నువ్వు చేయవలసింది పరిచర్య కాదు, నువ్వు చేయవలసింది బలులు కాదు, నువ్వు చేయవలసింది మొక్కుబళ్ళు కాదు. మొదట ఏం చేయాలి, నీ సహోదరునితో. బా, ఎంత అద్భుతమైన మాట అండి. ఏమంటే కత్తులు పెట్టి పొడుచుకున్నావా, చంపుకున్నావా? చంపుకున్న వాళ్ళు కూడా ఏమవుతున్నారు, సమాధాన పడుతున్నారండి. అల్లులు చెప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటానికి కారణం ఫలానోళ్ళని తెలుసుగా, తెలిసిన వాళ్ళతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు కలిసిపోయారా లేదా? నేనేమంటానంటే చంపుకున్న వాళ్ళు కూడా కలిసిపోతున్నారు. మాటే కదండి, ఎవరో ఏదో చెప్పారు నీ గురించి చెడుగా, అంత మాత్రాన్ని ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అతనితో ఆమెతో నువ్వు సమాధాన పడకపోతేట నీ ప్రార్థనకు జవాబు రాదు. మరి ఎంతుందా ప్రార్థన దేవుడు ఆలకించడానికి? ఇన్నున్నాయి వాక్యాలు, వందల కొద్ది వాక్యాలు ఉన్నాయండి. కొన్ని చెప్పట్లేదు నేను, చెబితే మీ ముఖంలో ఏమవుద్ది, కారమే. ముఖాలన్నీ ఎలాగైపోతాయి అంటే బీపీ 120 పెరిగిన వాళ్ళలాగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, సమూయేలుట సౌలంట సమూయేలుతో ఏం పడలేదు, సమాధాన పడలేదు. ఏం చేశాడు సమూయేలు? సేవకుడు ఏం చేస్తున్నాడండి మీ మీద, మీ విషయంలో తప్పు గద్దిస్తాడండి. ప్రేమించేవాడు ఏం చేస్తాడు చెప్పట్లా, ప్రేమించేవాడు ఏం చేస్తాడు, గద్దిస్తాడండి. ప్రేమలోనివాడు ఏం చేస్తాడు, నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఏ మామ కానీరా, నేను చూసుకుంటా అంటాడు. రేపు పొద్దున అడ్రస్ ఉండడా మామ, తమ్ముడు అవునా కదా, కానీ తమ్ముడు నేను చూసుకుంటారు మామ బావ అంటాడు, వరుసలు కలుపుతాడు ఎక్కడ లేని. రేపు పొద్దున అడ్రస్ ఉండడు, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు హాస్పిటల్లో పడిపోయినప్పుడు అడ్రస్ ఉండడు, నీ జీవితం పాడు చేసుకున్నప్పుడు అడ్రస్ ఉండడు. ఎస్ఆర్ నో లేరా అలాంటి వాళ్ళు? కానీ సేవకుడు ఏం చేస్తాడు తెలుసా, మీరు ఇంటికి వచ్చినా రాకపోయినా, మీరు సమాధాన పడినా పడకపోయినా, అమ్మా మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకోసం అహోరాత్రులు బలిపీఠం దగ్గర మొరపెడుతున్న సమూయేలు సేవకుడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఇంకా గట్టిగా కొడదాం. అలాంటి సేవకుడితో, అయ్యా నేను చేసింది తప్పేనయ్యా, ఇదిగో నువ్వు వచ్చిందాకా ఆగకుండా నేను ఏం చేశాను, బలులు అర్పించాను, బలహీనమైనవి దేవునికి ఇచ్చాను, బలమైనవి ఇంట్లో పెట్టుకున్నాను, ఇది తప్పేనని ఆ రోజే సమూయేలుతో సౌలు సమాధాన పడినట్లయితే మరొక దావీదు రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా, ఉన్నా కదా. ఏడుస్తూ ఉన్నాడు సమూయేలు, దేవుని పాదాలు పట్టుకొని సౌలు కోసం ఏడుస్తున్నాడు. సౌలు ఏమో ద్వేషం పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. నేను పోనంటే పోను, నేను మాట్లాడినంటే మాట్లాడను, మందిరానికి వెళ్తాను, వాక్యం వింటాను అంతే, నేను పాస్టర్తో సమాధాన పడను అనేవాళ్ళు లేరా? ఉన్నారు. ప్రియమందన బిడ్డలను సమాధాన పడాలని, నీ మీద ఉన్న దేవుని కోపం తగ్గాలని దైవజనుడు ఏం చేస్తున్నాడు, ఏడుస్తుంటే దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, వాడు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడయ్యా, వాడి కోసం నువ్వు ఏడవద్దు, వాడికంటే బ్రహ్మాండమైన రాజును నేను తీసుకొస్తున్నానని దావీదును దేవుడు తీసుకొచ్చాడు. కొట్టు గట్టిగా. ఎవరిని తీసుకొచ్చాడు? ఇంకా నువ్వు అతని గురించి ఆడవలసిన అవసరం లేదు. అతను చేయి దాటిపోయాడు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు, క్షమించే మనసు అతనిలో లేదు. నువ్వెందుకయ్యా అతని గురించి ఏడుస్తున్నావు? నువ్వు చేసిందేం తప్పు కాదు, అతను చేసిన తప్పును నువ్వేం చేసావు, ఖండించావు. నువ్వేం తప్పు చేయలేదు. అతని దగ్గర సమాధానం పడలేకపోయినా నువ్వు అతని కోసం ఏడుస్తున్నావే, అతని కోసం మొరపెడుతున్నావే. అయ్యో అతను రాజయ్యా, మొట్టమొదటి రాజయ్యా, గార్ధబొమ్మలు మేపుకుంటుంటే పిలిచాము కదయ్యా, అనేక సంవత్సరాలు పరిపాలించాడయ్యా, దయచేసి క్షమించమని సమూయేలు ఏడుస్తున్నాడు సౌలు కోసం. రవ్వంతన్న ఆలోచన లేదండి సమూయేలు మీద సౌలుకి. కానీ ఏడుస్తూ ఉంటే దేవుడే కనికరించి అంటాడు, అతని గురించి వదిలే, నా ఆత్మని అతని మీద నుంచి ఏం చేశాను, తీసివేశాను.
బైబిల్లో రాయబడింది, దేవుని ఆత్మ వెడలిపోయింది, దురాత్మలు సౌలులోనికి ప్రవేశించి. అభిషేకం ఏమైంది? అదే బాధ. సమూయేలు బాధ ఏంటి? అభిషేకించబడిన వాడయ్యా, మొట్టమొదటి రాజయ్యా, ఏదో తెలుసో తెలియక చిన్న పొరపాటే, నీ దృష్టిలో చిన్నదే కానీ నా దృష్టిలో చాలా పెద్దది. అయినా వాడికి తగ్గింపు లేదు. అతను మనసు మార్చుకోడు, అతను ద్వేషంతో నిండిపోయాడు. నువ్వు అతని కోసం ఏడవద్దు, నేను మరొక రాజును తీసుకురాబోతున్నాను, వెళ్ళు. వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? తైలపు కొమ్ము తీసుకుని వెళ్ళి దావీదును అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు జోడించి చెప్తున్న సంగమా, మన ప్రార్థనకు సమాధానం రావాలంటే మొదట నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో, ఎవరినైతే తప్పుడుగా ప్రచారం చేస్తావో, ఎవరైతే నీ గాయానికి, హృదయానికి గాయపరచబడిన వారు ఉన్నారో వారితో నువ్వేం చేయాలా? సమాధానం. ఏమండి, మందిరానికి రాకపోయిన వారితో నేను సమాధానంగా ఉంటానండి. నాకు ఎదుటిపడి వందనాలు అయ్యా అంటే మనస్ఫూర్తిగా వందనాలు చెప్తాను తప్ప ద్వేషంతో చెప్పను నేను. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక సమూయేలు ప్రవక్త లాంటి వాడిని, నేను ఒక సేవకుడిని. నలుగురితో నేను ఎప్పుడు చెప్పించుకోను ప్రేమందం. ఎందుకంటే నా దేవుడు నాతో మాట్లాడతాడు, నువ్వు క్షమించకపోతే నీ ప్రార్థనకు సమాధానం రాదు అని. నేను క్షమిస్తాను, అవతలి వాళ్ళు తగ్గించుకొని వస్తే మాత్రం ఆశీర్వదించబడతారండి. రెండవది ఏంటంటే, ఎలాంటి ప్రార్థన చేయాలి? మనస్సులో చెప్పండి, క్షమించే మనసు లేకుండా ప్రార్థన చేయకూడదు. మూడవది ఇప్పుడు చదువుదాం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 23వ వచనం. మార్క్స్ వార్త, ఇది ఎన్నో వచనం? చదవము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంట? మనం పొందుకున్నామని నమ్మాలి, సందేహం లేకుండా, అవిశ్వాసం లేకుండా ప్రార్థన చేయాల. ఎలా చేయాలి? సందేహం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. అంటే మన ప్రార్థన ఆలకించకపోవడానికి మూడో కారణం ఏంటి? సందేహింపక ప్రార్థన చేయాలి. యెహోషువ జుట్టు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏంటి? ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు ఇశ్రాయేలీయులు చనిపోతున్నారు? యెరికో గోడలు సైతం కూల్చామే. యెరికో గోడలు మా కోసమే కదా కట్టారు, ఇశ్రాయేలీయుల భయం చేతనే కదా యెరికో గోడలు అంతగా కట్టబడింది. అలాంటి యెరికో గోడలు కూడా ఏమైనాయి? కూలిపోయినాయి కదా. ఈ చిన్న హాయి పట్టణం దగ్గర, వినండి జాగ్రత్తగా, చిన్న హాయి పట్టణం దగ్గర ఏమవుతున్నారు ఇశ్రాయేలీయులు? అయ్యో యెహోషువా, పారిపోతున్నారయ్యా, పారిపోతున్నారు ఇశ్రాయేలీయులు, చనిపోతున్నారు ఇశ్రాయేలీయులు, హతులైపోతున్నారు ఇశ్రాయేలీయులు. ఎందుకు? ఏడుస్తున్నాడు, అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి లోపం, ఏమైంది అని దేవుని దగ్గర మొరపెడితే దేవుడు అంటున్నాడు, గుడారములో పాపం ఉంది. ఏమన్నాడండి? ఏడా? గుడారములో పాపం ఉంది. గుడారంలో పాపాన్ని సరి చేసుకోకపోతే ఇశ్రాయేలీయుల విజయం రాదు. నువ్వు ఏడ్చినా నేను నీ మొర ఆలకించను. ఆలోచన చేశాడు, ఎవడ్రా పాపం చేసిందని సీట్లు వేశారు. గోత్రానికి ఒక సీటు వేశారు. సీట్లు వేసి తీస్తే ఒక గోత్రం వచ్చింది. ఆ గోత్రంలో ఒకటి పేరు వచ్చింది, అతని పేరే ఆకాను. ఎవరు? ఆకాను. పాపం చేసింది ఎవరు? ఆకాను. చనిపోయేది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏడ్చేది ఎవరు? చెప్పట్లేదు, దైవజనుడు. పాపం చేసినాడు బాగానే ఉన్నాడు, అవునా కదా? చెప్పట్లా. ఏంటి పాపం అండి? ఎరుకో గోడలు, మీకు ఎరుకోని మీ స్వాస్థ్యం చేస్తాను, ఎరుకోని మీరు ధ్వంసం చేయొచ్చు, కానీ ఎరుకోలుండి ఏది అది శపితమైంది, దానిలోంచి ఏది రాకూడదు, దానిలోంచి ఏమి తెచ్చుకోకూడదని దేవుడు చెప్తే ఆకాన్ అనేవాడు ఏం చేశాడు?
ఎరుకో నుండి కొన్ని విలువైనవి బంగారం తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడట. ఆ పాపాన్ని బట్టి మరలా ఏం జరుగుతుంది అక్కడ? ఓడిపోతూ ఉన్నారు, హతులవుతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. అర్థమవుతుందా వాక్యం? ఓడిపోతున్నారు, పారిపోతున్నారు, హతులవుతున్నారు. దైవజనుడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఈ పరిస్థితి అయ్యా? భయంకరమైన ఎర్ర సముద్రాన్ని దాటించావు కదా, యొర్దాను నదిని ఏకరాశిగా మార్చావు కదా, ఎండిపోయిన ఎముకలు లెక్కింపు సఖ్యం కాని మనుషులుగా చేసావు కదా, ఎరుకో గోడలు కూడా తుత్తునీళ్ళు అయిపోయినాయి కదా. ఈ చిన్న హాయి పట్టణంలో ఇశ్రాయేలీయులు ఓడిపోవటం ఏంటి? ఏముంది మా ప్రార్థనలో లోపం ఏంటి? ఎందుకు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామని దేవుడు అడిగితే దేవుడు అంటున్నాడు, గుడారములో పాపం ఉంది. గుడారం అంటే ఏంటి చెప్పండి? మన శరీరమే. గుడారం అంటే ఏమనుకుంటున్నారు? మన దేహమే. నీ ఇంట్లో ఉండకూడని ఉన్నంత మాత్రం నీకు నష్టం లేదు. మన గుడారము కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో, ఈ గుడారము శిథిలమైపోతుంది, శిథిలము కానిది శాశ్వతమైనది పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. గుడారములో ఏముంది చెప్పండి? పాపం ఉందండి. శపితమైన వాటిని తీసుకొచ్చి పెట్టాడు ఆకాను అనేవాడు. ఏమయ్యా ఆకాన ఎందుకు ఇలా చేసావంటే, అదే అన్నయ్య నాకు చూశాను, కొంచెం బాగున్నట్టు అనిపించింది, తీసుకొచ్చి పెట్టుకున్నానన్న. నువ్వు చేసిన పనికి ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? ఓటమి వెరుగని ప్రజలు, ఓడిపోని ప్రజలు, ఓటమి అనేది చవి చూడని ప్రజలు. ఎక్కడ ఓటమి చూశారు? హాయి పట్టణం దగ్గర. ఒప్పుకున్నాడు కదా అని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? చెప్పండి. వదిలిపెట్టలేదు. రాళ్ళు తీసుకొని చచ్చిందా కొట్టారు. చెప్పట్లేదు, అవును కదా? రాళ్ళు తీసుకొని ఏం చేశారు? ఎందుకు క్షమించలేదు అక్కడ చెప్తారా? ఎందుకు క్షమించలేదంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం. చెప్పండి. ఎందుకు క్షమించలేదంటే తెలిసి చేసిన పాపానికి క్షమాపణ లేదు. తెలియక చేసిన దానికి ఏముంటుంది? క్షమాపణ ఉంది. ఏం తెలిసి పాపం ఇది? ఎరుకో పట్టణంలో దేనిని మీరు ముట్టకూడదు, దేనిని మీరు తెచ్చుకోకూడదు, మొత్తాన్ని కాల్చిపడేయమన్నాడు. కాల్చిపడేయమనగానే మరి బంగారం అంటే ఇష్టం, మరి మనకి చెప్పట్లేదు. బంగారం అంటే మనకేంటి? ఇష్టం, మక్కువ. బంగారం అంటే ఇష్టం, దగ్గర మెరిసిపోయింది, కళ్ళకు కనపడింది. ఏం చేశాడు మనోడు? ఎవరు చూడలేదు కదా అని తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఎవరు చూశారు? దేవుడు కనపడింది. దానిని బట్టి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి రాగానే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఇశ్రాయేలీయుల మీద కనికరం లేదు. నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేసినా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినా, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినా, గుడారములో పాపం ఉంది, హృదయంలో పాపం ఉంది. ఆ హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? తీసివేయాలి, విడిచిపెట్టాలి. లక్ష్యం ఉంచకూడదు, దాని గురించి ఆలోచనే చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుడారంలో పాపం తీసేయాలి అబ్బాయి, లేకపోతే నా కనికరం మీ మీదకి రాదన్నాడు. అయ్యా అమ్మతోడు దుమ్మతోడి ఒకసారి క్షమించయ్యా అనలేదు. ఎందుకంటే చనిపోయింది ఎవరో? దేవుని ప్రజలు, దేవుని సొత్తు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారంటే ఓడిపోయింది దేవుడని అర్థం. ఎందుకు? దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా వేద్యమాడేవాడని పేరు. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా అని పేరు, అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ క్షమించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నష్టం జరిగిపోయిన తర్వాత, దైవజనుడు అడిగిన తర్వాత ఒప్పుకుంటున్నాడు. ముందు ఒప్పుకోలే, అవునా కదా? ముందు ఒప్పుకోలేదు. కాబట్టి ఏం చేశాడు? రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన మీద రాళ్ళు ఎప్పుడు పడతాయంటే, చేయకపోయినా పడతాయి, చేసినా కూడా. చెప్పట్లేదు. చేయకపోయినా పడిన రాయిని దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. చేసిన తర్వాత పడే రాయికి దేవుడు ఏమీ చేయలేడు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, రాళ్ళు వేసిన సందర్భాలు. కొన్నిసార్లు రాళ్ళు పడకుండా ఆపాడు ఆయన. కొన్నిసార్లు రాళ్ళు పడ్డా ఏమీ లేకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, పౌలు మీద ఏం చేశారు? రాళ్ళు రువ్వారు. దేవుడు ఆ రాళ్ళను ఆపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనం నా మీద నిందలేస్తున్నారు, నా మీద రాళ్ళు వేస్తున్నారు అని అంటాం. ఎస్,
పాపం మనల్ని ఏం చేస్తుందండి? పట్టుకుంటుందండి. దేవుడు చూస్తున్నాడండి. ఆకాన్ చేసిన పాపాన్ని దేవుడు వదిలిపెట్టల, క్షమించలా. తను చేసిన పాపానికి తనొక్కడినే చంపలేదంట. మీరు బైబిల్లో చదివితే తన కుటుంబీకులందరినీ కుప్పగా వేసి కాల్చిపడేశారండి. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్పండి, ముగిస్తాను. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే సందేహింపక ప్రార్థన చేయాలి. 4వదిగా చెప్పి ప్రార్థన చేస్తాను. ఇంకా ఉన్నాయి, మళ్ళీ నైట్ నేను మాట్లాడతాను. 4వది ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయవలనని. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఎట్లా చేయాలి ప్రార్థన? ఇసుక ఎప్పుడు వస్తుంది అమ్మ? ఇసుక ఎప్పుడు వస్తుంది? ప్రార్థన విషయంలో ఇసుక ఎప్పుడు వస్తుంది? పాస్టర్నేమో ప్రార్థన చేయండి మొరపెట్టండి అంటాడు. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం కానీ మాకు రిప్లై రావట్లేదు. అప్పుడేమవుతుంది? ఇసుకు. డైలీ కుటుంబ ప్రార్థన ఉన్నాయి అనుకో, కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి ఏమవుతుంది? ఇసుకు. హల్లెలూయా చెప్పండి. మీ పాస్టర్ గారికి ఏం పని లేదా? ఏంది ప్రార్థనలు, రోజు ప్రార్థనలు? ఇసుకు. వాడు రాడు కానీ ఆడికి మాత్రం ఏమవుతుంది? వచ్చే వాళ్ళకి రాదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఇసుకు ఉండదు, రానోడికే ఇసుకు. హల్లెలూయా. ఇసుకక ప్రార్థన చేయాలి, ఇసుక్కోకూడదు. ఆమేన్. చిరాకు పడకూడదు. ఇసుక్కోకుండా ఇసుకక అంటే మనకు సమాధానం వచ్చేంత వరకు ఎతకాలంతే, రిప్లై వచ్చేంత వరకు పోరాడాలంతే. ఒక స్త్రీతో అంటాడు ప్రభు, నువ్వు కుక్క అంటాడండి. ఏమంటాడు అంటే కుక్కతో పోల్చాడు. కానాను స్త్రీని ఏం చేశాడు చూడండి. ఆ మాట మీకు నేను చదివిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా దేంతో పోల్చాడంటే, ఆమె ఏమి ఇసుకిస్తుంది? ఏంటి ఆమె సమస్య ఏంటి చెప్పండి? చెప్పట్లేదు. ఆమె సమస్య ఏంటండి? అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడిపోతుంది. దయ్యం పట్టిన కుమార్తె ఇంట్లో ఉంది. దయ్యాలు విడిపించే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. దయ్యాలు విడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఆ పరిస్థితి చూడలేక తల్లి బాధ అంతా ఇంత అర్థం కాక యేసు ప్రభుని విసిగిస్తూ ఉంది. ప్రభా 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 అని వెంటపడుతూనే ఉంది. ఈ శిష్యులు, వెనకాల ఉన్న శిష్యులు ఏమంటున్నారు? ఏంది గోలేంటి, ఏమేంది తలకా తింటుంది ప్రభా, ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. హల్లెలూయా. ఏదో ఒకటి చెప్పి పంపించేసి ఆ ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, మంత్రి దగ్గరకో పోయినప్పుడు పక్కన వాళ్ళు కొత్త తీసుకు. అది వెనకడొక సామెత ఉంది, దేవుడు కరుణించినా చెప్పట్లేదు, దేవుడు కరుణించినా పూజారి ఇవ్వట్లేదట వరం. దేవుడేమో ఓకే దయాప్రాప్తురాలని శుభం అన్నాడు, కానీ మధ్యలో పూజారి ఒప్పుకోవట్లేదు. అలాగే ఇసుకిస్తూ ఉంటే ఎవరి కోపం వచ్చింది? దేవుడికి కాదు, పక్కనున్న శిష్యులు కోపం వచ్చింది. ఏంది ఎంత చెప్పినా వినట్లేదు, ప్రభా ప్రభా అంటది ఏంటి, మేమేదో బలమైన పని మీద పోతుంటే. హల్లెలూయా. కానీ వాళ్ళకి అక్కడ ఒక దేవుడు పనిష్మెంట్, ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తాడన్న సంగతి తెలియదు వాళ్ళకి. అక్కడ ఎవరికి? శిష్యులకు ఒక పాఠం నేర్పిస్తాడన్న సంగతి తెలీదు. ప్రభు అంటాడు, అమ్మా నేను నశించిపోతున్నా ఇశ్రాయేలు దగ్గరికే నేను పంపబడ్డాను, కానీ ఇప్పుడు నీ పని చూసే పరిస్థితుల్లో లేను. ముఖం మీద చెప్పాడండి, మొక్క మీద తిట్టినట్టుగా చెప్పాడు. ఇప్పుడు నీకు అద్భుతం చేసే పరిస్థితుల్లో నేను లేను, నేను ఒక బలమైన పని మీద వెళ్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతుంటే కుదరదంటే కుదరదు. హల్లెలూయా. ఇసుక్కోకూడదు. సమాధానం వచ్చే వరకు, రిప్లై వచ్చే వరకు, ప్రభు కనికరించే వరకు, దాటిపోని దేవుణ్ణి నీ దగ్గర నిలబెట్టుకునేంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఎవరేని చెప్పినా ఆటంకాలు వస్తాయి రావా, సమస్యలు వస్తాయి రావా, ప్రభువుని వెంబడించేటప్పుడు వస్తాయండి, సినిమాలో పోయేటప్పుడు రావు.
తప్పులు చేసేటప్పుడు రావు ఆటంకాలు, పనికి మాలు పనులు చేసేటప్పుడు రావు ఆటంకాలు, తాగేటప్పుడు తిరిగేటప్పుడు రావు ఆటంకాలు, అవునా కదా? బైబిల్ పట్టుకొని తిరిగేటప్పుడే వస్తాయి ఆటంకాలు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడే వస్తాయి ఆటంకాలు. ఏమి దేవుని దగ్గరకు వస్తే ఇసుకుంటుంది ఎవరంటే ఆమె కాదు, వీళ్ళు శిష్యులు. ఏమా నీకు అర్థం కావట్లేదా? మేము వేరే బలమైన పని మీద పోతున్నాం, మా మాట వెళ్ళిపోయి ఇప్పుడు ఈయన విన్నాడు, నేను వేరే పని మీద వాళ్ళు ఎంత చెప్పినా వినట్లా. వెళ్ళిపోమ్మనగానే వెళ్ళిపోయే పరిస్థితి కాదు ఆమెది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు కదండి, పుట్టక లేక పుట్టిన కూతురు కదండి. అందరితో కలిసి స్కూల్కి వెళ్ళవలసిన కుమార్తె, అందరితో కలిసి ఆటల్లో పాటల్లో పాల్గొనవలసిన కుమార్తె, అందరితో తల్లిదండ్రులతో కలిసి సంతోషించాల్సిన కుమార్తె, జుట్టు ఎర్రబూసుకొని నేలకు బయటికి వేసుకొని విచిత్రంగా ప్రవర్తిస్తూ విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటే ఎలా నిద్రపడుతుందో ఒక తల్లికి అనగదా? ఇసుకిస్తుంది దేవుణ్ణి. ఎందుకంటే వేరే మార్గం లేదు, వేరే ఆప్షన్ లేదు. యేసయ్య కనికరిస్తే తప్ప కూతురు బాగుపడే పరిస్థితులు అక్కడ లేవు. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఆమెను కుక్కతో పోల్చినా కూడా, అవునయ్యా నేను కుక్కనే కానీ వాంతికిచ్చిన దాన్ని తిరిగి తినే రకాన్ని కాదు, యజమానుడు బల్ల మీద నుండి పొడు రొట్టె ముక్కలు తినే బ్రతుకుతాను. కొట్టు చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, నువ్వు కుక్కవన్నా సరే పర్వాలేదు, కానీ వాంతికి ఇచ్చిన దాన్ని తిరిగి మళ్ళీ తీసుకునే రకం కాదు. నేను యజమానుడు బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలు తినే బ్రతుకుతానయ్యా, నాలో ఏ లోపం లేదయ్యా, నా కుమార్తెను నువ్వే బాగు చేయాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. లేదు చెప్పండి. ఎంతటి విశ్వాసము ఆయనతో ఉన్న భక్తులకు కూడా లేదు. ఎవరికి చెప్పట్లేదు. శిష్యులకి వెళ్ళి చూశాడు, రే చూడండి ఒకసారి, ఏమకొని విశ్వాసం మీలో కొద్దిగా ఉందరా బాబు. లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒక సందర్భంలో దెయ్యం పెట్టిన కొడుకుని తీసుకొస్తాడు ఒక ఆయన, తీసుకొచ్చి బాగు చేయండి అని ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కొంతమందిలో బేస్ ఉంటుంది కానీ శక్తి ఉండదు. ఎలాంటి బేస్ ఉంటుంది? ప్రభువు నిన్ను దీవించునుగాక. ఆడికి పరిగెత్తుతారు మనోళ్ళు. ఆడ కేవలం బేసే ఉంటుంది, కానీ స్వరములో కాదు బేస్. హల్లెలూయా చెప్పండి. భక్తిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులకి వెళ్ళి చూసి, చూడరా బాబు కొద్దిగా నేర్చుకోండి మీరు. ఆమెకున్న విశ్వాసం మీలో కొద్ది కూడా లేదు, మీరు నా వెనకాలే తిరుగుతున్నారు. నిజమే, యేసు ప్రభుని సిలువేసేటప్పుడు కూడా ఒక్కలేడు. విశ్వాసులు ఉన్నారు కానీ పాస్టర్లు లేరు, అవునా కదా చెప్పండి? ఎవరు చెప్పట్లేదు. విశ్వాసులు ఉన్నారు కానీ పాస్టర్ లేరు. యేసు ప్రభుని సిలువేసేటప్పుడు యా పాస్టర్ ఉన్నాడు అక్కడ? యోహాను తప్ప ఎవరు లేరు. విశ్వాసులు ఉన్నారు. మరియమ్మ గారు ఉన్నారు, మగ్దలేని మరియ ఉంది, ఆ పాపాత్మురాని స్త్రీ ఉంది, సమరయ స్త్రీ ఉంది, అందరూ ఉన్నారు. కానీ మేమున్నాం ప్రభా, నీతో ఉంటాం ప్రభా, నీ మీద దెబ్బ పండిస్తామా, నిన్ను మాట అంటే అసలు ఒప్పుకుంటామా అన్నోళ్ళు అడ్రస్ లేరు ఇప్పుడు శాలంలో. అల్లెల్లు చెప్పరేంటి? మాటలు చెప్పేవాళ్ళు కాదండి దేవునికి కావాల్సింది, చేసేవాళ్ళు కావాలి. దేవునికి కావాల్సింది ఎవరో? మాటలు చేసేవాళ్ళు కావాలి. ఆ చేసేటప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. ఎవరో ఏదో ఒకటి అంటారు, గాయపడే మాటే, మందిరంలోనే అంటారు. దాన్ని ఏం చేయాలి? మనం పట్టించుకోకూడదు. దేవునికి అప్పు చెప్పి అడుగులు ముందుకు వేయాలా. నువ్వు కుక్కవమ్మ అన్నా కూడా ఏం చేస్తుంది ఆమె ఎవరో తెలుసా? సురేపీనికి ఒక వంశస్థురాలు. చాలా ఉన్నతమైన స్థానం అది, గొప్ప వంశం అది, గొప్ప ఊరు అది, గొప్ప పేరు అది. అంతటి ఉన్నతమైన స్త్రీతో ప్రభు ఏమన్నాడు? కుక్క అన్నా కూడా ఆమె ఏం చేసింది? ఏయ్, నీ కంటికి ఎలా కనబడుతున్నా నేను? ఏదో నా కూతురు బాగలేదని వస్తే నువ్వు నన్ను కుక్క అంటావా? ఒక మాట అంటేనే అలిగిలిపోతున్నారండి ఈరోజు విశ్వాసులు. అల్లి చెప్పరు, ఇంకా గట్టిగా చెప్పండి. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని దేవుడే కాదు సేవకుడు కూడా పరీక్షిస్తాడు.
హల్లెలూయా చెప్పరేంటి? మా ఆత్మీయ తండ్రి పరంజ్యోతి గారు, నేను ముగిస్తా, టైం అయింది. చిన్నదానికి పెద్దదానికి నన్నే తిడతాడు. విశ్వాసులు తప్పు చేసినా నన్నే తిడతాడు. చాపలాళ్ళు ఎత్తరు. చాక్లెట్ ప్యాకెట్లు అక్కడే ఉంటాయి, బిస్కెట్ ప్యాకెట్లు అక్కడే ఉంటాయి. బిస్కెట్ అక్కడే పడుతుంది, చాక్లెట్ అక్కడే పడతాయి, తినుబండారాలన్నీ అక్కడే పడతాయి. ఈ పిల్లలకి తీసుకొస్తారు కదండి, అవి ఎత్తాల్సింది ఎవరో చెప్పట్లే. అప్పుడప్పుడు మీరు ఇక్కడ భలే తినిపోతారండి, ఇక్కడ మేము మధ్యాహ్నం ఊడ్చుకుంటామండి. హల్లెలూయా. మీరు తిన్న కప్పులు, పాయసం కప్పులు కూడా పెట్టిపోయారు. బా పుణ్యాత్ములు మీరు. పోయిన వారం చూసాం మేము, గతంలో నీళ్ళ గ్లాసులు అక్కడ పెడతారు. ఆడ కిటికీలో ఆడ దూరచకపోతే అవతల వేయొచ్చుగా. పాయసం కప్పులు అక్కడ పెడతారు, ఏడ పెడతారు. పులిహార తింటే మెతుకులు ఆడే పెడతారు. మీ ఇంట్లో అయితే ఏం చేస్తారు చెప్పరేంటండి? అన్న వచ్చి చీపురు తీసుకుంటాడని భయం, అత్త తిట్టిద్దని భయం, తోటికోళ్ళ తిట్టిద్దని భయం. ఎవరు భయం లేదు. మళ్ళీ ఏం చేయాలా? పరిచారికులు ఉన్నారుగా మనకి, పాపం టైం అయినా కష్టమైనా జ్వరమైనా రోగమైనా చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి వందనాలండి బాబు. హల్లెలూయా. ఎందుకు చెప్పాను ఈ మాట? ఎందుకు చెప్పాను? మా ఆత్మీయ తండ్రి ఎవరు తప్పు చేసినా నన్నే తిడతాడు. నేను అనుకుంటా, ఈయనకి నేనే కనపడ్డానా? ఇంతమంది అసలు తప్పు చేసి నేను చాక్లెట్లు తినే పరిస్థితిలో ఉన్నాను. అక్కడ భయం అండి నాకు సేవకుడంటే. ఎందుకంటే తల్లిదండ్రులు బయటికి దొబ్బితే వచ్చే నేను సేవకే. సాధారణంగా పూలు చల్లి నన్ను సేవకు పంపలే నా అమ్మ నాన్న. చస్తే చావు, బ్రతికితే బ్రతుకని పంపించాడు మా నాన్న. అట్లాంటి పరిస్థితుల్లో బైబిల్ పట్టుకొని వచ్చే నేను దేవుని సేవకే. సాధారణంగా నువ్వు వెళ్ళిన కూడా క్షేమంగా ఉండి నాయనని నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు లేరు నాకు అక్కడ. మళ్ళీ ఇంటికి వెళ్తే అన్నం పెడతాడో లేవో తెలియదు, భయం. అక్కడ చూస్తే సేవకుడు ఏ చిన్న తప్పు జరిగినా నన్నే తిడతాడు, నన్నే కొడతాడు. అమ్మగారి దగ్గర ఏడ్చేవాడిని. ఏం మమ్మీ, నేను కాదు కదా తప్పు చేసింది, డాడీ ఎందుకు నన్ను తిట్టాడంటే అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పిందండి ఆమె. రేయ్, సంఘంలో ఎవరినన్నా తిడితే వాళ్ళు రేపు వస్తారో చెప్పండి, వాళ్ళు వస్తారో రారో బాధపడతారు, అలుగుతారు, రారు. నువ్వైతే కొడుకు కదరా. చెప్పండి, నువ్వెవరివి? నువ్వు కొడుకు కదా. కొట్టినా తిట్టినా నువ్వెక్కడికి పోవు, కాస్త బాధపడతావు, మళ్ళా వచ్చి సాపలు మడతేస్తావు. కానీ విశ్వాసులు అలా కాదుగా నాన్న. డాడీ వాళ్ళని తిట్టలేక, చెప్పండి, వాళ్ళని తిట్టలేక నేను తిట్టాడు. కొన్నిసార్లు ఎవరినో తిట్టాల్సి ఉండి కొంతమంది తిట్టాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి మీకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఓ బొలోమంటూ నన్నే తిట్టాడు అనుకోవద్దు, అది ఎవరికో తగులుద్ది, తగలాలి అంతే. అలాగ నువ్వు ఉండాలి. ఆమెన్. ఇది ఎవరికో వేసాడన్నా నాకు కాదు అనుకొని తుడుచుకో అంతే. నాకు అప్పుడు దాకా అర్థమయ్యేది కదా, ఏడు చచ్చిపోయింది. ఆ మాట చెప్పింది కానీ రెడీ తిట్టు. హల్లెలూయా. అమ్మగారు ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అక్కడి నుంచి అప్పుడు నేనేం చేస్తున్నా? తిట్టా. ఎందుకంటే ఇది నాకు కాదుగా. స్తోత్రం. ఇది ఎవరికో అయ్యగారికి ఎవరికో వేసుకున్నాడు, నాకు కాదని భలే సంబరపడిపోయాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమించేవాడు గద్దిస్తాడండి, ప్రేమించేవాడు తిడతాడండి. ప్రేమ లేకపోతే నేను పట్టించుకోడు. ప్రేమ ఉంది కాబట్టి నీ కోసం నిందలైనా అనుభవిస్తాడు. ప్రేమ ఉంది కాబట్టి నీ కోసం అనుభవిస్తాడు, నింద పడతాడు, మాట పడతాడు, నీ కోసం నిలబడతాడు ఒకరోజు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రేమందని బిడ్డలారా, ఎక్కడున్నావు? ఏం చెప్పుకుంటున్నావు? 4వ పాయింట్ ఏంటి? ఇసుకక ప్రార్థన చేయాలి. నువ్వు కుక్క అన్నా కూడా ఆమెమంటుంది? అవును, కుక్కనే కానీ కక్కిన దాన్ని తినేదాన్ని కాదు. దేన్ని? కుక్కనే. యజమానుడు బల్ల మీద పడు రొట్టె ముక్కలు తినేదాన్ని. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో అంటాడు, ఇశ్రాయేలీలోనైనా బా ఎంతటి విశ్వాసం. కొట్ట చప్పట్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలో కూడా ఎంత విశ్వాసం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆమె పొందుకున్న అద్భుతం ఎలాంటిదంటే, ఇసుక
ఆలస్యమైనా, ప్రభు పట్టించుకోకపోయినా, శిష్యులు పట్టించుకోకపోయినా ఒకటే ధ్యేయం, నా కుమార్తె బ్రతకాలి, నా కుటుంబం చక్కబడాలి అని పోరాడి పోరాడి గెలిచిందంది దేవుని దగ్గర. అందుకంటాడు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటాడండి. బైబిల్లో ఉంది ఈ మాట, ప్రసంగి గ్రంథం. ఈ మాట చదవండి, 9వ అధ్యాయం 4వ వచనం. సచ్చిన సింహం కంటే, ఎందుకు అలాగా? ఏమండి ఎందుకు అలాగా అంటున్నాడు? చచ్చినది సింహం అయినా ఉపయోగం ఏముంది దానివల్ల? ఏం లేదు కదా, పారేయటమేగా. అదే బ్రతికి ఉన్న కుక్క ఎందుకు మేలు? నువ్వు ఒక్క ముద్ద అన్నం పెట్టు. మా ఇంట్లో కుక్క ఉందండి, స్నూపీ. కొండంత ధైర్యంగా బయటికి వెళ్ళిపోతాం మేము ఇద్దరం. అలేలు చెప్పరు. ఎవడన్నా తెలియనోడు గేట్ టచ్ చేస్తే ఎగబడిపోద్ది. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు చూసినా అరిసిద్ది మా కుక్క. ఈ మధ్య లేట్ అయింది ఏంటి, వారానికి ఒకసారి రావాలి కదా మీరు. అలాగా అల్లెలు చెప్పండి. దానికి మాకు ముద్ద అన్నం పెడుతున్నాం అంతే, ఇల్లు కాసుకొని ఉంటుంది. మేము పెట్టేదాకా అరవదండి బాబు. భలే కుక్క దొరికింది మాకు. కొన్ని కుక్కలు అరుతూనే ఉంటాయి. మా మేరక్కల ఇంటికాడ అంత కుక్క, అబ్బా ఏం ఉరుపుడు అరుతుందండి, అది వాళ్ళకి నిద్ర పట్టిద్దో లేదో అని. కొన్ని కుక్కలు అలాగ ఉంటాయిలండి, జాతిని బట్టి ఉంటుంది. మా స్నూపీ మాత్రం మేము వెళ్ళి అన్నం పెట్టేదాకా అరవదండి, ఇల్లు కాసుకుని ఉంటుంది. అందుకని సింహం చచ్చింది, అది ఎంత గొప్పదైన విలువ లేదు, బ్రతికి ఉన్నా. అందుకే ఆమె దేంతో పోల్చినా కూడా ఆమె ఏమీ హట్ అవ్వాల, ఫీల్ అవ్వాల. ఒకటే ధ్యేయం, ప్రభువుని ఇసుకిచ్చైనా అద్భుతం పొందుకోవాలి. అందుకే ఆ గుడ్డోడు ఏం చేశాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, వీళ్ళందరూ నన్ను అడ్డుపడుతున్నారయ్యా, ఆటంకపడుతున్నారయ్యా, నన్ను ఆపేస్తున్నారయ్యా, నన్ను నీ దగ్గర రాకుండా చేస్తున్నారయ్యా, నా స్వరం నీ దగ్గర రాకుండా అడ్డుపడుతున్నారన్నా కూడా ఆటంకాలు చూడలేదు, సమస్యలు చూడలేదు, పరిస్థితులు చూడలేదు. వాళ్ళు ఏదన్నారు వీళ్ళు ఏదన్నారని ఆగిపోవద్దు. అద్భుతం జరిగేంతవరకు యేసయ్య పాదాలు విడిచిపెట్టొద్దు. లేచి నిలబడదాం. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అది ఆప్ చేయి. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో.